దర్శన్ శరణ్యతో నా సంతోషం కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇవిగో డివోర్స్ పేపర్స్ అని చెప్పి ఆ పేపర్స్ని శరణ్యకి ఇవ్వబోతూ ఉండగా గుడిలో సమీరని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక తను చూసింది కళ నిజమా అని చెప్పి అలా కళ్ళు నులుముకుంటూ సమీర వైపు చూసేసరికి తను అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇదేంటి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి దర్శన్ సడన్గా సమీరాన్ని వెతుకుతూ గుడిలో పరుగులు తీస్తూ ఉంటాడు. ఏమైందండి అని చెప్పి శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క సమీర పక్కకు వచ్చిన తర్వాత అనన్యకి ఫోన్ చేస్తుంది. దర్శన్ గుడిలో నన్ను చూసేశాడు అని చెప్పి అంటూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ, ఒక 1 వీక్ హౌస్ అరెస్ట్ అయ్యి ఉండలేకపోయావా, సరే నేను వస్తున్నాను అక్కడే ఉండు అని చెప్పి అనన్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద అనన్య మాటలు వినేసి కోపంగా తన వైపు చూస్తూ ఉంటుంది. మరి శరణ్య విషయంలో కుట్ర చేసిన అనన్య గురించి తెలుసుకున్న ఆనంద భైరవి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.